ఈ బిజీ లైఫ్ వచ్చేసి ఈ బ్రెడ్ ముక్కలు చాలా ఆదరణ పొందాయి. కానీ 2 బ్రెడ్ ముక్కలు ఉంటే చాలు టైం సేవింగ్ బ్రేక్ఫాస్ట్లు కానీ స్నాక్స్ కానీ ఎన్నో మరెన్నో. అందులో ఇది ఒక హానిముత్యం, శాండ్విచ్ అండి. పొటాటో శాండ్విచ్ యమ్మీ క్రిస్పీ టేస్టీ. ఇది చాలా చాలా ఈజీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ స్నాక్స్ కైనా లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ రెసిపీ. ముందుగా కడాయిలోకి ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఈ జీలకర్ర బాగా వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కానీ లేదా మీడియం సైజు ఉల్లిపాయలు 2 కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిర్చి 1. ఇందులో ముందు చిల్లీ ఫ్లేక్స్ మిర్చి పౌడర్ వేస్తాం కాబట్టి ఇక్కడ వేసే పచ్చిమిర్చి కొంచెం చూసుకొని వేసుకోవాలి. వేసిన ఉల్లిపాయ ముక్కలు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. చూడండి, ఈ మాత్రం రంగు మారి పచ్చిదనం పోయాక ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 టీ స్పూన్. చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే ఎండుమిర్చిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. రుచికి సరిపడా మిర్చి పౌడర్తో పాటు ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, ఒక 1/4 టీ స్పూన్ దాకా ధనియా పొడి. ఇక్కడ వేసిన మసాలాలు 3 ఆలుగడ్డలకైతే సరిపోతాయి. 3 మీడియం సైజ్ బంగాళాదుంపలు. వీటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాక లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి ఈ మసాలా పొళ్ళు పచ్చిదనం పోయేదాకా. చూడండి, ఈ మాత్రం వేగిన తర్వాత ఉడికించి తొక్క తీసి మెత్తగా చేసుకున్న బంగాళాదుంప మిశ్రమం వేసుకోవాలి. ఈ ఆలు ముక్కల్ని తొందరగా ఉడికించుకోవాలంటే కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు. మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు మునిగేదాకా నీళ్లు వేసి కొంచెం సాల్ట్ కూడా వేశాక మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా అయితే ఉడికిపోతాయి. మసాలా మొత్తము ఈ ఆలు మిశ్రమానికి పట్టేలా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆలు మిశ్రమం మిగిలినా కూడా నష్టం ఏం లేదండి. పూరి, దోశ, చపాతీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం అంతా ఓకే అనుకున్న తర్వాత ఫైనల్గా ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరతో పాటు కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, మిర్చి పౌడర్ కూడా వేసాం కాబట్టి అవి బాగా కారంగా ఉంటాయి కాబట్టి కొంచెం నిమ్మరసం వేసుకుంటే ఆ కారం అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. కారం తక్కువ ఉంటే నిమ్మరసం వేసుకోవద్దు, పుల్లగా అనిపిస్తుంది. నిమ్మరసం వేసుకుంటే కొంచెం పుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది. కారం తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో కూడా కొంచెం కారం వేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ ఆలు మిశ్రమాన్ని పక్క నుంచి సింపుల్గా గ్రీన్ చట్నీ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లోకి కొంచెం ఎక్కువగా కొత్తిమీర శుభ్రంగా కడిగి వేసుకోవాలి. తీసుకున్న కొత్తిమీరకి సరిపడా రుచికి సరిపడా ఒక 2 దాకా పచ్చిమిర్చి, ఒక 3 దాకా వెల్లుల్లి, ఒక చిన్న ముక్క అల్లం ముక్క, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మరీ నీళ్ళు ఎక్కువ అనేది వేయకుండా ఒక 4-5 స్పూన్స్ దాకా నీళ్లు వేసి వీటిని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. జార్ తిరగడానికి సరిపడా నీళ్లు వేసి సాధ్యమైనంత వరకు ఈ మాత్రం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రీన్ చట్నీ చూడ్డానికి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగాను లేకుండా ఈ మాత్రం ఉంటే చాలు. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసుకోవాలి. ఒకవేళ కారం మరీ ఎక్కువ అనిపిస్తే కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు. ఆ తర్వాత శాండ్విచ్ బ్రెడ్ అని దొరుకుతుంది కదా, ఆ బ్రెడ్ ముక్కలు తీసుకోవాలి. శాండ్విచ్లు ఎన్ని కావాలో అన్ని బ్రెడ్ ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఈ గ్రీన్ చట్నీ రాసుకోవాలి. ఇక్కడ గ్రీన్ చట్నీ లేదనుకుంటే చేసుకోలేదు అనుకుంటే ఈ గ్రీన్ చట్నీ బదులు టమాటా కచ్చప్ రాసుకోవచ్చు. గ్రీన్ చట్నీ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు కదండి, 1 మినిట్లో అయిపోతుంది. ఈ చట్నీ చేశారంటే ఫైనల్ గా శాండ్విచ్ తో పాటు సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత పైన ముక్కలకి మయోనీస్ రాసుకోవాలి. నా దగ్గర మయోనీస్ లేదు, శాండ్విచ్ స్ప్రెడ్ కుకుంబర్ క్యారెట్ మిక్స్ అయితే ఉంది. ఇదైనా రాసుకోవచ్చు లేదా మయోనీస్ అయినా రాసుకోవచ్చు. ఏది రాసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఫైనల్ గా ఇందాక రెడీ చేసుకున్న ఈ ఆలు మిశ్రమం రాసుకోవాలి. ఈ ఆలు మిశ్రమాన్ని ఇందాక గ్రీన్ చట్నీ మయోనీస్ రాసుకున్నట్టు మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా రాసుకోవాలి. ఈ శాండ్విచ్ చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదండి. మయోనీస్ రెడీగా ఉంటుంది, గ్రీన్ చట్నీ 1 మినిట్లో అయిపోతుంది. ఇంకా టైం పట్టేదంతా ఆలు ఉడికించడానికి. ఆలు కూడా కుక్కర్లో వేసామంటే చాలా క్విక్గా ఉడికిపోతాయి. ఫైనల్గా శాండ్విచ్లు ఎన్ని కావాలో అన్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పెనంలో ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా నెయ్యి అయినా వేసుకోవచ్చు. వేసిన బటర్ కానీ నెయ్యి కానీ హీట్ అయిన తర్వాత ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఈ బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి. పైన కూడా ఈ విధంగా బటర్ కానీ నెయ్యి కానీ రాసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కింది వైపు ఎర్రగా కాలేదాకా కాల్చుకోవాలి. చూడండి, కింది వైపు ఈ విధంగా ఎర్రగా కాలితే ఓకే. ఆ తర్వాత కూడా ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కింది వైపు ఇదే విధంగా ఎర్రగా కాలేదాకా కాల్చుకోవాలి.
లో ఫ్లేమ్లో కానీ లేదా హై ఫ్లేమ్లో కానీ కాకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే సరిపోతుంది. ఫైనల్గా బ్రెడ్ ముక్క రెండు వైపులా ఈ విధంగా ఎర్రగా కాలాలి. ఈ బ్రెడ్ ముక్కల్ని అడ్డంగా కానీ నిలువుగా కానీ నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. పిల్లలైతే టమాటా కచప్ లేదా మయోనీస్తో సర్వ్ చేసుకోవచ్చు. అదే పెద్దలైతే ఈ విధంగా ఉల్లిపాయలు గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి.